రాష్ట్రంలో బాలల సంరక్షణ కమిటీలు సిడబ్ల్యూసీలు జునైనల్ జస్టిస్ బోర్డ్ జేజేబీ నియామకాల విషయంలో బాబు సర్కార్ మరోసారి తమాషాలు చేస్తుందంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇప్పటికే 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా 4వ సారి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 నవంబర్లోనే రాష్ట్రంలో సిడబ్ల్యూసీలు జేజేబీల కాల పరిమితి ముగిసిపోయింది. అప్పటి నుండి దాదాపు ఏడాదిన్నరకు పైగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఇంటర్వ్యూలు చేయడం, చివరికి నియామకాల దశలో రద్దు చేయడం పరిపాటిగా మారి తాజాగా 3 నోటిఫికేషన్లు రద్దు చేసిన అనంతరం ఈ నెల 11న అరకొర నియామకాలతో మునుపెన్నడూ లేని సంప్రదాయానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. 28 జిల్లాల్లో 140 మందిని నియామకం చేయాల్సి ఉండగా కేవలం 9 జిల్లాల్లో 33 మందిని మాత్రమే నియమించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవడం, కూటమి నేతలోని నియామకాల మీద అసంతృప్తి జ్వాలలు రేగడంతో ఆ మొత్తం ప్రక్రియ రద్దు చేసి ఈ నెల 14 4వ సారి నోటిఫికేషన్ ఇచ్చింది. సిడబ్ల్యూసీ నియామకానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లో పేర్కొన్న అంశాలు తప్పుగా వచ్చినా సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నెల 11 ఇచ్చిన జీవోలో 11/8/2026 అనడానికి బదులు 11/8/2028 అని ఇచ్చింది. తర్వాత ఈ తప్పును సరిచేయకపోవడం గమనార్హం. కాగా నియామక కమిటీ మంత్రి సంధ్యారాణి, కీలక మంత్రి లోకేష్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఈ ప్రక్రియ ఎత్తనాటికి సాగుతోందన్నటువంటి సమాచారం. బేసిక్గా ఎక్కడ లోపం జరుగుతోంది, తేదీలు కూడా సరిగ్గా చూసుకోకుండా అన్నటువంటిది ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి.